నరేంద్ర మోడీ గారికి ఓటు వేయడానికి 1.25 లక్ష కారణాలున్నాయి. నరేంద్ర మోదీ గారికి ఎందుకు ఓటేయాలంటే 2014 పూర్వం భారతదేశం ఎట్లుండేనో 2023-24 ఇప్పుడు ఎట్లున్న భారతదేశం ప్రతి ఒక్కరికి తెలుసు. నరేంద్ర మోడీ గారు ఈ దేశ సమగ్రత రక్షణ కోసము పాటుపడుతున్న వ్యక్తి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 2014 నుంచి నేటి వరకు అంటే ఈ 10 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా ఒక బాంబు విస్ఫోటనం జరగలే. అదే యూపీఏ హయాంలో ఎక్కడ పడితే అక్కడ బాంబ్ బ్లాస్టులు, ఇక్కడ హైదరాబాద్లో, బాంబేలా, ఢిల్లీలా, కలకత్తాలో ఎక్కడ పడితే అక్కడ బాంబ్ బ్లాస్ట్. దీని కారణంగా నరేంద్ర మోడీ గారికి ఓటేయాలి. అయోధ్యలో హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముని గుడి నిర్మాణం అంటే 500 ఏళ్ళ చరిత్ర, దానికి ఓటేయాలి. అదే విషయం అనేక విషయాలు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఒక రోజు కూడా సరిపోదు. కాబట్టి రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ తెలంగాణ నుంచి అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీకి బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఇప్పుడు అంతకుముందు కాశ్మీర్ విషయంలో ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆయన మోదీ గారు సంకల్పం తీసుకొని 370 ఆర్టికల్ తీయడం జరిగింది. తబుల్ తల్లాక్ ఏదైతే మహిళల కోసం ఎంతోమంది మహిళలు పెళ్లి చేసుకోవడం ఇచ్చేయడం జరుగుతుండే, అది కూడా మేము తీసేయడం జరిగింది. రామాలయం కోసం ఎంతోమంది కార్యకర్తలు కోల్పోయినారు. ఆయన అది వచ్చి కూడా సున్యాసంగా పరిష్కారం చేయడం జరిగింది. మా ఆర్మీ బార్డర్ చుట్టూ ఆర్మీకి ఎన్నైతే సౌకర్యాలు కలిగించిండ్రు, వాళ్ళకి ఇచ్చిన పవర్స్ ఇచ్చిండ్రు. గతంలో ఏ ప్రభుత్వం కూడా అలాంటిది ఇవ్వలేదు. మరి అదేవిధంగా కరోనా సందర్భంలో ప్రపంచంలో ఎంతోమంది చనిపోవడం జరిగింది. ఆయన మన దేశంలో అంతా కూడా జరిగింది, అంత నష్టం జరగలేదు. ఆయన వ్యాక్సిన్ తీసి ఉచితంగా ఇవ్వడం కూడా జరిగింది. మరి అదేవిధంగా ఇప్పటి వరకు కూడా 5 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మా మహిళల కోసం గ్యాస్ అంతకుముందు కట్టెల పొయ్యి మీద ఉంటుండే, దాని గ్యాస్ ఇచ్చిండు. మరి అదేవిధంగా ఆరోగ్య కోసం 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తున్నాడు. అదే క్యాన్సర్ అయితే 15 లక్షలు ఇస్తున్నాడు. మళ్ళీ మారుమూల గ్రామాల్లో పోవడానికి రోడ్లు కూడా లేకుండే, మా మారుమూల గ్రామాల లైట్లు కూడా లేకుండే, అలాంటి సౌకర్యాలు కల్పించింది. ఇంకా ఇలాంటి ఎన్నో స్కీమ్స్ పెడుతున్నాడు. మళ్ళీ మీ స్కీము 213 రూపాయలు కడితే 2 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నాడు. 1950 పైసలు కడితే ఎవరి సౌకర్యం ఏ విధంగా ఉంటే అదే ఇన్సూరెన్స్ చేస్తే వాళ్ళకు సౌకర్యం కలిగించే విధానం కూడా ఉంది. చిన్నపిల్లలకు చదువుకోవడానికి సౌకర్యం కలిగిస్తుండు. మరి ఇంటింటికి నీళ్ళ సౌకర్యం కలిగిస్తుండు. ఇంకా రోడ్లు, ఫ్లైఓవర్లు మీరు చూస్తున్నారు, మేము చూసేది కాదు. మిగతా మీడియా వాళ్ళు ఎంతోమంది కూడా చుట్టుముట్టు తిరుగుతుంటారు, మీకు ఇంత చాలా ఎక్కువ తెలుస్తుంది. మేము కూడా చూసినాం కాబట్టి చెప్తున్నాం. మేము కూడా వెళ్ళి కూడా చూడడం జరిగింది. కాబట్టి అవన్నీ చూసి ప్రజలందరూ కూడా మోదీ ఉంచినే బాగుంటుందని చెప్పి మోదీకి ఓటేసే సంకల్పం కట్టుకున్నాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుంచి ఇప్పుడు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇంకో పారదర్శక పరిపాలన, ఒక్క స్కామ్ కానీ ఒక్క కుంభకోణాలు కానీ లేని పరిపాలన. ఇంకోటి దేశం అత్యంత సురక్షితమైన చేతుల్లో భారతదేశం ఉన్నది ఇప్పుడు. ఇంకోటి భారతదేశం అంటే ఒక ప్రపంచవ్యాప్తంగా బయట దేశాలలో ఒక చులకన చూపుండే. ఈరోజు భారతదేశం అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప దేశంగా, ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా, ఒక మంచి ప్రధానమంత్రి అంటే ఒక మోదీ లేకుండాలే. ఈరోజు భారతదేశం అంటే ప్రపంచ విశ్వగురు. ఆ విశ్వగురుని సాధ్యం చేసింది ఒక నరేంద్ర మోదీ మాత్రమే. ఆయనకు అత్యంత ఇప్పుడు ఏ సర్వే చేసినా ప్రపంచవ్యాప్తంగా టాప్ అంటే 74 ఓటు శాతంతో అత్యధికంగా పలుకుబడితో ప్రజాదరణతో ప్రపంచవ్యాప్తంగా ప్రతిసారి సర్వేలలో నంబర్ 1 స్థానంలో ఉంటున్నాడు. ఇంతకన్నా ఏం కావాలి ఒక ప్రధానమంత్రి ఎన్నుకోనీకి? ఇంకోటి అయినా భారతదేశం ఇంకెవరు పోటీలు అంటే మీరు ఎవరి ప్రజలను అడగండి, మోడీ కాకుండా ఇంకెవరు ప్రధాని అంటే ఇంకో ఆప్షన్ లేదు భారతదేశానికి. ఇప్పుడు 1 అండ్ ఓన్లీ ఆప్షన్ ఓన్లీ మోదీ గారు మాత్రమే. అందుకే ప్రతి ఒక్కరు ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ అంటే ఏదో జరిగిపోయింది తెలంగాణ, కానీ ఇప్పుడు ఏ నోటా విన్నా సెంట్రల్లో మాత్రం మోడీ గారే ఉండాలని ఎవరిని అడిగినా, మీరు చిన్న పెద్ద ముసలి ముత్క ఎవరిని అడిగినా మోడీ గారికి మాత్రం ఓటేస్తామంటారు. ఎందుకంటే అది పరిపాలన అన్ని డెవలప్మెంట్ విషయంలో కానీ, గ్రామ పంచాయతీల నిధుల విషయంలో కానీ, ఇంకోటి గరీబ్ కళ్యాణ్ యోజన, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఉజ్వల యోజన, మళ్ళా స్వచ్ఛ భారత్ మిషను, ఇంకోటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కానీ, జన్ధన్ ఖాతాలు కానీ, ఇంకోటి మహిళా సశక్తీకరణ, 0 సంఘాలకు వడ్డీ లేని రుణాలు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు గ్రామ పంచాయతీలు ఇప్పుడు అంతో కొంత అభివృద్ధి చెందంటే ఓన్లీ అది సెంట్రల్ నిధులతోనే. సీసీ రోడ్లు కానీ, మా సఫాయి కర్మలకు జీతాలు కానీ, లైట్లకు కానీ, ఇలా ప్రతి ఒక్క విషయం సెంట్రల్ గవర్నమెంటు
ప్రతి గ్రామానికి నిధులు కేటాయిస్తున్నది. అదేవిధంగా ఒక బెస్ట్ ఏంటంటే ఒకటి ఏంటి పరిపాలన ఎట్లుందంటే పారదర్శకంగా కులం మత భేదం లేకుండా పరిపాలన. ఈ కులానికి మాత్రం పథకం, ఆ మతానికి మాత్రం పథకం లేకుండా అందరినీ సమానంగా చూస్తున్నాడు. కాబట్టి అందరికీ భారతీయ ఒకటేది సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్ అనే ఒక స్లోగన్తో ముందుకు వెళ్తున్నా. అది ప్రతిష్టమైన నాయకత్వంలో భారతదేశం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా అందరూ మోడీ గారికి ఇస్తారు. ధన్యవాదాలు.